మేడే 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జోహార్ భవన కార్మికులు జోహార్ భవన కార్మికులు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈరోజు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేయడం జరిగింది. అలాగే సిపిఎం పార్టీ సిఐటి ఆధ్వర్యం లోపల జెండాలు ఎగరడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచ 140వ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆనాడు అమెరికాలో కార్మికులు 18 గంటల పని దినాలు ఉన్న సందర్భంలో విరోచితమైనటువంటి పోరాటం నడిపినటువంటి ఆ రోజు ఆ పోరాటంలో అమరులైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఫాసిస్టు ప్రభుత్వం ఆ మేడే సందర్భంగా పని గంటలు తగ్గించాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వం కార్మికులను పొట్టన పెట్టుకునేది. రక్త తర్పణం తుపాకులకు కాల్పులు చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు అమరులు ఏదైతే పని గంటలు తగ్గించాలని పోరాటం చేసిందో ఆ స్ఫూర్తితోటే ఈరోజు ఈ మేడే జరుపుకోవడం జరుగుతుంది అమరవీరుల సందర్భంగా. కాబట్టి ఈ మేడే పని గంటలు తగ్గించాలని చెప్పేసి ఆ రోజు పోరాటం చేస్తే సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని ఈరోజు కేంద్రంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం 29 రకాలుగా ఉన్నటువంటి కార్మికుల చట్టాలను 4 లేబర్ కోడ్లో తీసుకొచ్చి ఈరోజు కార్మికుల హక్కులను హరించివేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికే 8 గంటల పని దినాన్ని తీసివేసి 12 గంటలు చేయాలని చెప్పేసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక హక్కులను కాపాడుకునే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటి అలాగే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేడే ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. కాబట్టి ఆ రోజు సాధించుకున్నటువంటి హక్కులను మరి మరో పోరాటం ద్వారా ఈ హక్కులను కాపాడుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. 86 అమెరికా నగరాన్ని ఉన్నటువంటి చికాగో నగరాన 18 గంటల పని దినాన్ని 8 గంటలకు కుదించాలని ఎంతోమంది కార్మికులు పోరాటం చేస్తుంటే ఆ పోరాటంలో ఎంతోమంది కార్మికులు అసలు బాసారు. వారి అసలు బాసిన కార్మికులకు వాళ్ళ ఆత్మకు శాంతించాలని ప్రతి సంవత్సరం కూడా మేడే ఉత్సవాలు చేయించడం జరుగుతుంది. కార్మికులు ఐక్యతతోనే పోరాడితేనే మన ఆశయాలు కొనసాగించుకుంటామని తెలియజేసుకుంటూ ఈరోజు కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి ఆ అమౌంట్ను వేరే ఖర్చులకు పెట్టకుండా కార్మికులకే ఖర్చు చేయాలని మేము తెలియజేసుకుంటూ వెల్ఫేర్ బోర్డులో మా భవన కార్మికులనే అధ్యక్షునిగా నియమించాలని ప్రత్యేకంగా మేము కోరుతున్నాము. అదేవిధంగా ప్రసూతి కాన్పుకు ఇచ్చేటువంటి 30,000 రూపాయలను 1,00,000 రూపాయలకు పెంచాలని, ఎట్లాగూ ప్రమాదవశాత్తు చనిపోతున్న కార్మికులకు 10 లక్షల ఇన్సూరెన్స్ చేయడం అది చాలా సంతోషమైన విషయమే. అదేవిధంగా 59 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి అంతవరకే కొనసాగిస్తూ అలా కాకుండా కార్మికుడు బ్రతుకున్నంత వరకు ఆ కార్డును కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే నమ్ముకున్నది కష్టాన్ని, ఆ కష్టాన్ని నమ్ముకున్న తర్వాత 59 సంవత్సరాలకు వాళ్ళకి ఏజ్ అయిపోతుంది. ఆ ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఆ కార్డును మీరు శాశ్వతంగా పరిష్కరించేందుకు మీరు ముందుకు తీసుకెళ్తే వాళ్ళ కార్డు మీద ఉన్నటువంటి సంక్షేమం ద్వారానైనా వాళ్ళు బతకడానికి వీలున్నది. కాబట్టి ప్రభుత్వాలు వీటి మీద చర్యలు తీసుకొని ఆ కార్డును నిరంతరంగా కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా?
అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.